భారత్ పాక్ల మధ్య యుద్ధం నిలుపుదల అనేది తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వతం కాదని సిపిఐ నారాయణ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మాత్రమే బీజేపీకి మద్దతుగా నిలిచామన్న ఆయన ఎప్పుడైనా దేశ రక్షణ కోసం నిలబడేది కమ్యూనిస్టులు మాత్రమేనని తిరుపతిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశం కోసం బీజేపీ ఎప్పుడూ పాటు పడలేదని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిపై కేంద్ర పార్లమెంట్లో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదానికి మానవత్వం లేదంటూ మనతో కలిసి వచ్చే దేశాలతో చర్చించి ఉగ్రవాదులను అంతం చేయాలని సిపిఐ నారాయణ తెలిపారు. ఏ కులం ఏ మతం అనే సంబంధం లేకుండా టెర్రరిజం అనేది ప్రమాదం కాబట్టి దాన్ని అనసాలని చెప్పే ఉద్దేశంతో భారత ప్రభుత్వానికి మోడీకి సపోర్ట్ చేశాం. అయితే సడన్గా ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈ ఆపరేషను? మనం ఏమంటే పాకిస్తాన్లో ఎక్కడున్నా సరే వాళ్ళని ఎత్తికి పట్టుకోవచ్చు. లాడన్ని అట్ట పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు, అట్లా పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. రెండవది ఈ మనకున్నటువంటి విదేశ విధానం దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలతో కూడా మాట్లాడి ఆ దేశాల్లో కూడా మన వైపు తీసుకోవడం ద్వారా వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేయడానికి మన యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అది కూడా ప్రతిపాదించాం. ఇప్పుడు అదేవిధంగా 7 మందితో కమిటీ వేసి ఏర్పాటు చేస్తున్నాడు. వివరాలు చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు పార్లమెంటు సమావేశం పెట్టకపోవడమే పెద్ద ఘోరం. ఇంత పెద్ద దేశాన్ని రక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో పెట్టి చర్చించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వంటింటి సమస్యలాగా చేశారు. ఇప్పుడు ఏం చేశారు దీన్ని పరిష్కారం చేయడానికి? ఒకవైపునేమో పాకిస్తాను భారతదేశం మాట్లాడుకొని యుద్ధం ఆపింది కాదు, అమెరికా ట్రంప్ ఆర్డర్ వేశాడు, ఆపేసేయండి లేకపోతే మీకు డబ్బులు ఇయ్యం అని దౌర్జన్యం చేశాడు. దాంతో ఆపరేట్కి అర్థమైంది. కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆపినని చెప్పలేదు, మనం చెప్పలేదు. యుద్ధం ఆగడానికి ఆడడం జరుగుతూ ఉన్నాయి. ఇది సరిపోదు. ఇది తాత్కాలికమైనటువంటి పూచిపెట్టే మంత్రం తప్ప శాశ్వత పరిష్కార మార్గం కాదు.